వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం గం గణపతివే నమో నమః. ఓం గం గణపతివే నమో నమః. ఓం గం గణపతివే నమో నమః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు శ్రద్ధారూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, నా ఇష్టదైవమైన లలితమ్మకి, నా గురువు సద్గురువుకి నా పాదాభివందనములు. నాకు అమ్మవారి వైభవాన్ని పరిచయం చేసిన శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారికి, చాగంటి గారికి, జిఎల్ఎన్ శాస్త్రి గారికి నా సాష్టాంగ నమస్సుమాంజలి. నిష్క్రోధ, క్రోధ శమని. నిష్క్రోధ, క్రోధం అంటే చెప్పాను కదా, ఎల్ఐసి లాగా కట్టే డబ్బులు అనమాట. ఎల్ఐసిలో డబ్బులు కడతావా, వస్తుంది కదా తర్వాత డబ్బులు, 1 కోటి రూపాయలు వస్తాయో 2 కోట్లు వస్తాయో, అలాగే రోజు ఇంతింత కోపం. గుర్తు లేచినప్పుడు వాడినే గుర్తు చేసుకున్నాం, పడుకునేటప్పుడు వాడు ఇలా చేస్తాడా అంతే. అప్పివ్వడం ఒక వంతు, వాడిని రోజు గుర్తు చేసుకోవడం ఇంకో వంతు. ఇక నెక్స్ట్ జన్మలో వాడే మన ఇంట్లో కొడుకు. గుర్తు చేసుకున్నారు కదా అంతా, మరి వస్తాడు, ఎక్కడికి పోతాడు? అప్పు తీర్చకపోయినా కొడుకులా మాత్రం వస్తాడు, నిజంగా వస్తాడు. ఇది పుస్తకాల్లో రాసు, నేనేం చెప్పట్లేదు. అందుకే ఎవరికైనా అప్పిస్తే ఏమనుకొని ఇవ్వాలి, ఇంకా నాకు ఇవి తిరిగి రావు అని ఇస్తే డబ్బులు వస్తారో ఏవో తెలియదు, కానీ మరుసటి జన్మలో వాళ్ళతో మళ్ళీ మీకు కర్మ బంధాలు అయితే ఉండవు. ఇప్పటి నుంచి డబ్బులు ఇవ్వడం కూడా మానేస్తారా ఏంటి చెప్పలేము. సరే, నిష్క్రోధ. క్రోధం అంటే ఎలా ఉంటుందంటే, కొంతమంది మంచోళ్ళకంట జస్ట్ కొంతసేపే కోపం ఉంటుందంట, మళ్ళీ మాట్లాడేస్తారు. ఇది ఎక్కువగా మన దగ్గర ఉంటుంది, అమ్మల దగ్గర కూడా, ఊర్లలో ఉంటారు కదా. అప్పుడే ఎలా తిడతారంటే, వామ్మో ఈమెకే ప్రపంచంలో లేనివన్నీ తిట్లు ఈమె దగ్గరే ఉన్నాయేమో పంచనామా అన్నట్టు ఉంటుంది. మరి సరే ఏం చేస్తున్నావే అక్క ఏమో మొదలు పెడతా, ఈమె అదా ఇదా అర్థం కాదు. కానీ కొంతమంది ఉంటారు అలా, వాళ్ళకి ఆగదు, అప్పుడే చెప్పేస్తారు, అప్పుడే మంచిగా అయిపోతారు. మళ్ళీ అది పట్టగలిగేంత విచక్షణ మనకు ఉండాలి, అది ఏది పూతనో ఏది నిజమో. మధ్యమ అంటే 2 గడియలు, అంటే కొంచెం ఒక రోజు, ఒక అర్ధ రోజు అట్లా ఉంటుంది. ఇక అధమ అంటే అహోరాత్రి, ఓ రాత్రి అంతా ఆలోచిస్తాడు, తర్వాత ఇంకోటి వస్తుంది పాపిష్టోడు. ఇది బాగా తిట్టుకుంటాం కదా, పాపిష్టోడు. వాడంటే చచ్చేంతవరకు గుర్తుపెట్టుకుంటాడంట. సో పాపిష్టోడు అంటే ఎవరు? చచ్చేంతవరకు మన మీద కోపంగా ఉన్నవాడు, కక్ష సాధింపు. క్రోధ శమని. ఇక్కడ శమని, ఫస్ట్ టైం శమని అన్నాం. ఇంతసేపు హంత్రి వచ్చింది, మదని వచ్చింది, నాశని వచ్చింది, ఇక్కడ మాత్రం శమని అన్నాం. శమని అంటే ఏంటి తెలుసా? కంట్రోల్. అంటే క్రోధాన్ని మరీ 0 చేయమని చెప్పలేదు, కంట్రోల్లో పెట్టండి. అంటే ఇప్పుడు మీరు పిల్లాన్ని తిట్టకపోతే వాడు ఎలా ఎదుగుతాడు? కొన్ని చోట్ల కోప్పడాల్సి వస్తుందేమో పని చేయడానికి. ఇప్పుడు రాముడు అంతటితోడే రావణాసురుడిని చంపాడా చంపలేదా? ఆయనకి ఎక్కడో కోపం వచ్చింది కదా, కోపం తెప్పించాడు కదా, అంతమయ్యాడు. ఇప్పుడు లలితమ్మ బండాసురుడు వధ చేసిందా చేయలేదా? అందరినీ ఇబ్బంది పెడుతున్నాడని దేవతలు వచ్చి ఆమెతో మొరబెట్టుకుంటే ఆమెకు కూడా ఏదో కోపం వచ్చింది కదా, నా పిల్లల్ని ఇంత ఇబ్బంది పెడతావా అనే కదా చేసింది, వెళ్ళింది. క్రోధ శమని. మన వాళ్ళు ఆయుధాలు అందుకే పట్టుకుంటారు,
భక్తుణ్ణి రక్షించడానికి, దుష్టుణ్ణి శిక్షించడానికి. మొత్తం వదిలేసి కూర్చోమని మన సనాతన ధర్మం ఎప్పుడూ చెప్పలేదు. లలిత సహస్రనామమే చెప్పలే. అన్ని మిగతా నాశనం చేసుకోమని. క్రోధం అంటే దైవికమైన ఆగ్రహం మంచిది. దైవికమైన ఆగ్రహం అంటే ఏంటి? ఇప్పుడు రాముడు రావణాసురుణ్ణి అంతం చేశాడు. అంతం చేసిన తర్వాత ఆయన చాలా బాధపడ్డాడు. నేను ఒక బ్రాహ్మణుణ్ణి, ఇంత నిష్ణాతుణ్ణి అంతం చేశాను. కారణం ఏదైనా కావచ్చు. ఇప్పుడు లేడు ఆయన. మళ్ళీ 1 సంవత్సరం వెళ్ళి తపస్సు చేశాడు ఆయన. మళ్ళీ దానికోసం వేరే ఒక కట్టించాడు, గుడి కట్టించారు కదా, గుడి కాదు కానీ 1 సంవత్సరం అంటే ఒక బ్రాహ్మణ వధ అయ్యింది కదా ఆయన చేతుల్లో. దానికి పశ్చాత్తాపడ్డాడు. అది మంచి కోపం కాదా? 10 మందికి మంచి చేశాడు, మళ్ళీ అయ్యో ఒకరిని అంతం చేశానే ఆ బాధ, దానికి పశ్చాత్తాపము చేసుకున్నాడు. అలాంటి క్రోధం పర్లే. మన క్రోధాలు ఏమొస్తాయి మనకి? చెప్పండి, మనకేమొస్తాయి? బీపీ, షుగర్, హార్ట్ అటాక్, థైరాయిడ్. చెప్పండి అబ్బా, మీరు అన్ని లిస్టులు వేయండి, నేను ఈరోజు ఒప్పుకుంటా. సో ఈ విధంగా అయినా కోపం వస్తే ఏం చేయాలి? కంట్రోల్ తగ్గించుకోవాలి. నిర్లోభ లోభనాశిని. నిర్లోభ అంటే వాడు తినడు, పక్కవాడికి పెట్టడు. అది డస్ట్బిన్లో పోయినా పర్లే, కానీ నేను మాత్రం పెట్టను. ఇంట్లో మీకు డబ్బులు ఉన్నాయి, ఇవ్వాలని లేదనుకోండి, నాకు ఇవ్వాలని లేదు, పర్లే చెప్పేద్దాం, ఏమి ఇబ్బంది లేదు. అవసరం ఉందేమో, ఇప్పుడు కాకపోతే 10 రోజుల తర్వాత దాంతో అవసరం ఉందేమో, తప్పేం లేదు కదా. ఏమవసరం లేదు, లోపల ఒకటి బయట ఒకటి చెప్తాం. వాళ్ళతో నేను తెంచుకోవాలని అనుకోవట్లే కదా సంబంధం, కానీ ఇప్పుడు అవసరం ఉంది. ఇప్పుడే కాదు, 10 రోజుల తర్వాత ఉందేమో, కానీ ఇప్పుడు దానికి నేను పెట్టుకున్నాను, జమా చేసుకున్నా, ఇవ్వలేను. అలా అని మీరు కోప్పడి బాధపడి చూసావా ఎప్పుడు అడిగినా ఇయ్యడు, ఇంతే నేను చెప్పాగా ఇయ్యడు, వదిలేయండి. అడిగారు, ఆయన పద్ధతిగా డైరెక్ట్గా సమాధానం చెప్పాడు, డొంక తిరుగుళ్ళు ఏం తిరగలేగా. ఉన్నది ఒప్పుకోండి. నిర్లోభ. దీనికి ఏం చేయాలి? లోబి అన్నీ నా దగ్గరే ఉండాలి, ఎవరికి ఇవ్వద్దంటే అప్పుడు అది ఎలా? అలా లోబితనం ఎవరికైనా ఉంటే ఫస్ట్ ఏం చేయాలి? రేపటి నుంచి దానం చేయడం మొదలు పెట్టాలి. త్యాగం. మీకు దేని మీద బాగా లోభత్వం ఉందో ముందు దాన్ని ఇవ్వడం స్టార్ట్ చేయాలి, అంతే కదా. ఏమి ఇస్తారు ఇంకా రేపటి నుంచి? ఒకరికొకరు చీరల మీద బాగా ఉంటే చీరలు ఇవ్వండి, డబ్బు మీద ఉంటే డబ్బులు ఇవ్వండి. ఇలా అన్నిటికన్నా లోభనాశిని అంటే లోభం పోవాలి అంటే ఏం చేయాలి? త్యాగం చేయడం మొదలు పెట్టాలి. త్యాగశీలి ఎవరు? ఏ అమ్మ? చెట్టు వెనక నుంచి వస్తాయి సౌండ్లు బాగా. ఏ అమ్మ? నాకు ఇద్దరే తెలుసు అబ్బా. ఈ ప్రకృతి. మీరు గంగ దగ్గరికి వెళ్ళండి, అమ్మవారి గంగా నది దగ్గర మీరు వదులుతారు. అంటే అమావాస్య రోజు అంటే పెద్దలకి అక్కడే పెడతారు కదా, పిండాలు పెడతారు, అన్నీ అక్కడే చేస్తారు. కానీ ఆమెని ఏ రకంగా అయితే మనం వాడుతున్నాం కదా, ప్లాస్టిక్ వదులుతాం, అక్కడే స్నానాలు చేస్తాం, మనం చేయవలసిన మిగతా కార్యాలు కూడా అక్కడే చేస్తాం. ఆమెని ఎలా చేస్తున్నాం తెలుసా? ఒక్క రోజైనా ఒక్క మాట నిందా అమ్మ మిమ్మల్ని? ఆమెను తొక్కుతాము ఎక్కడ పడితే. ఎంతమంది మీరా జంతువులు ఉదయం లేవగానే వాళ్ళ కాలకృత్యాలు తీర్చుకోవాలి. ఏ రోజైనా అమ్మ ఒక్కరోజు అనిందా నేను తీసుకోనరా అని? భూమాత ఒక్కరోజు అనిందా అమ్మ నేను తీసుకోనని? మీ ఇల్లు కట్టడానికి ఆమెని తవ్వుతున్నారు అంటే ఆమె మీద రంపం, ఆమెను తవ్వుతున్నారు కదా. ఒక్కరోజు బిడ్డ నువ్వు తవ్వకు, నాకు నొప్పి పెడుతుందని అనిందా? తాగుతున్నారే నీళ్ళు ఆక్వాగార్డులు పెట్టుకొని, డ్రైనేజీల్లో నిండిపోయి ఉంటే అది కూడా ఆమెనే కదా భరిస్తుంది. ఒక్కరోజు అయ్యో అమ్మ మేము శుభ్రంగా ఉంటున్నాం, నిన్ను మాత్రం మాలిన్యం చేస్తున్నామే అని ఒక్కరోజు ఎప్పుడైనా చూసారా అమ్మ అలా భూమాతని? చెట్లని పెరుగుతున్నాము, మనకి వుడ్ కావాలి, ఫర్నిచర్ కావాలి. నా ఇంట్లో కూడా ఉంది. నేను ఏదో ప్రవచనాలు చెప్తున్నా కాబట్టి నా ఇంట్లో అంతా లేదు, నా దగ్గర ఉంది. కానీ ఎన్ని చెట్లు నరికితే అది వస్తోంది. ఆమెకి ఎంత బాధ పెడుతున్నాం.
ఒక్కసారి ఆలోచించామా? నరకొద్దని అనట్లే, కనీసం మనసులో ఒక్కసారి ఆలోచన అయినా వచ్చిందా? మీకు పాతకాలంలో తెలుసా, ఒక చెట్టును నరికితే ముందు పూజ చేస్తారు, ముందు పర్మిషన్ అడుగుతారు. అమ్మా, నాకు నీతో అవసరం ఉందమ్మా, అవసరం ఉన్నంత వరకు నిన్ను వాడుకుంటానమ్మా, కోపగించుకోకు తల్లి. ఎలాంటి వినాశన అంటే అడగండి, తప్పు లేదు. దౌర్జన్యం చేయకండి, ఆమెని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ చేయకండి. ఒక్కసారి భూమాత ఒక్కరోజు మిమ్మల్ని అనిందా అమ్మ? తింటారు, వేరే దగ్గర ఇంకెక్కడో పడేస్తారు, అనిందా? ఎంతసేపు ఇంకోళ్ళు వచ్చి ఎత్తేంత వరకు అట్లాగే కూర్చుంటుంది. వాసన కొడుతుందేమో, పాపం ఎట్లా ఉంటుందో ఏమో. ఎన్ని సంవత్సరాల నుంచి ఆ గంగా నది ఒడ్డున ఎంత వదిలేశారో ఆమెకి. మనకి మాత్రం అక్కడికి వెళ్ళి పాపాలన్నీ తొలగిపోవాలి, మనం ఆమెకి ఏం చేస్తున్నాము? ఏ ప్రకృతి అమ్మ కాదా? అలాంటి తల్లి ఎవరు తెలుసా? ఇంకొక తల్లి, ఆమె పేరు కూడా పెట్టుకోరేమో, చాలా కష్టాలు వస్తాయని. సీతమ్మ. అడగను కూడా అడగరు ఎవ్వరు. అంతకన్నా ముందు ఒక అడుగేసి చేస్తూనే ఉంటుంది, త్యాగాల మీద త్యాగాలు. ఆమె ప్రకృతి. ఆమెను అర్థం చేసుకోవాలంటే మన జీవితం సరిపోదు. నిస్సంశయ, సంశయ, డౌట్ రెండే అమ్మ మిమ్మల్ని అమ్మ నుంచి దూరం చేసేది. ఒకటి రాగం, అంటే భౌతిక రాగం, నాకు వీడిష్టం, నాకు అది ఇష్టం, నాకు ఇది ఇష్టం, అయిపోయి అమ్మపాయ్. ఇంకోటి సంశయం, డౌట్, అసలు నువ్వు ఉన్నావా? ఇదే వస్తుంది డౌట్లో. అసలు నువ్వు ఇంట్లో ఉన్నావా ఈరోజు? అక్కడ ఉన్నావా? ఇక్కడ ఉన్నావా? అంటే ఏమవుతుంది? బంధం తెగుద్ది. ఫస్ట్ బంధం ఎట్లా తెగుద్ది? డౌట్తోనే తెగుద్ది. నువ్వు ఉన్నావా అని ఆమెను డౌట్ చేస్తే ఆమె ఎందుకు వచ్చి కూర్చోవాలి? ఎంత అమ్మైనా ఎందుకు రావాలి? ఇప్పుడు అదే కదా మన పెద్ద డౌట్. నువ్వు ఉన్నావా అనేదే పెద్ద డౌట్ మనకి. ముందు ఈరోజు ఏం చేద్దాం అందరం? ఆ డౌట్ని సంశయగ్ని, విఘ్నహర్త, దాన్ని ఛేదించాలి. ఫస్ట్ ఈరోజు మనం చేయాల్సింది, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నువ్వు ఉన్నావా అని ఇప్పుడు కూడా ఎవరికో ఒకళ్ళకు ఉండొచ్చు, వింటున్నాం, కానీ ఉన్నావా అన్న నమ్మకం కొంచెం అటు ఇటుగా కొంచెం. ఎప్పుడు కనిపించలేదు కదా నువ్వు మాలాగా చీరలు వేసుకొని, కనిపించలేదు. నేను అడిగినప్పుడు నువ్వు వచ్చి నాకు కావాల్సింది ఇయ్యలేదు, కొంచెం లేట్గా ఇచ్చావు కదా. ఈరోజు ఏది చేసినా చేయకపోయినా ముందు దీన్ని భేదించండి. నిస్సంశయ, సంశయగ్ని. ఇది ఉన్నప్పుడు అమ్మ దగ్గరికి రాదు. ఎలా తీసుకోవాలి మరి? అమ్మనే అడగండి, ఆమెనే భక్తించి ఆమెనే ఆమె దగ్గరికి చేర్చుకుంటుంది. ఏ బాధ వచ్చినా అమ్మకి డైరెక్ట్గా అనండి, లేదమ్మా కానీ ఎక్కడో నువ్వు ఉన్నావని తెలుసు, ఎందుకు నేను ఇలా ఉన్నాను డౌట్లో. ఆమెనే బయటపడే మార్గాలు కూడా, ఆ జ్ఞానం కూడా ఇచ్చేది ఆమెనే. ఎందుకంటే ఆమె జ్ఞానస్వరూపిణి, పంపిస్తుంది ఎవరి రూపంలోనో. ఆమె రావాలా ఏమి? పని కావాలంటే మీరు ఇప్పుడు పెద్ద షాప్ అబ్బా మీది, పని కావాలంటే మీరే బయటికి వెళ్ళి చేస్తారా? మీ మనిషిని పంపిస్తారు. ఆమె అక్కడే ఉన్న చీమని పంపించి కూడా పని చేయించగలదు. మీకు ఫస్ట్ రావాలా తపన, మీరు అడగండి ఆమెని. అక్కడే ఇమీడియట్గా ఉన్న వాళ్ళు ఎవరితో అయినా చేయిస్తుంది, ఆ పని చేయిస్తుంది. ప్రకృతే ఆమె చెట్టు రూపంలో చేయిస్తుందో, చీమ రూపంలో చేయిస్తుందో, దే రూపంలో చేయిస్తుందో మీకేం తెలుసమ్మా? మనం అంత తర్క వితరగాలు తెలిసిన వాళ్ళమా? పట్టగలమా? మనకు వెనక నుంచి కొట్టేటోడిని మనం చూడగలమా? ముందు నుంచి కొట్టేటోడిని చూడగలం, కానీ ఆమె వెనక నుంచి కొట్టేటోడిని కొడుతుంది, అది మనం చూడలేం కదా. వెనక నుంచే చేసింది కాబట్టి ఆ కొట్టేటోడు లేదంటాం, తప్పించినోడు లేదంటాం, అంతే కదా. మనకంతా ముందుదే కదా, మనకు ముందు చూపు ఎక్కువ కదా, కానీ వెనకున్నది కూడా మనదే, వీపు కూడా మనదే కదా. సంశయం, ఇది బాగుంటుంది.
సంశయం అంట సందేహం. సందేహం కూతురు లాంటిదంట. కూతుర్ని ఎప్పుడు ఇంట్లో పెట్టుకోవద్దంట. మంచి అల్లుడికి ఇచ్చి పెళ్లి చేయాలి. అల్లుడెవరు? సమాధానం. అర్థమైందా? సందేహం అంటే డౌట్. మీరు ఎప్పుడైనా ఇంట్లో కూతుర్లు ఉంటే పెళ్లి చేసి పంపిస్తామా పంపించమా? అలాగే సందేహం, డౌట్ ఉన్న దాన్ని ఎప్పుడు ఏం చేయాలి? ఎవరి దగ్గరికి పంపించాలి? సమాధానం అంటే సమాధానం వెతకాలి. అంటే అల్లుడి దగ్గరికి పంపించాలి. అంటే కరెక్ట్ ఆన్సర్ వెతకాలి అని. డౌట్ వస్తే దాన్ని అట్లాగే పెట్టి కూర్చోకండి. డౌట్ ఎందుకు వచ్చింది? మంచికే ఉండొచ్చు. ఇప్పుడు విచారణ లేకపోతే మీరు ముందుకు ఎలా వెళ్తారు? డౌట్ మంచికే ఉంటుంది, అంత ప్రతిసారి తప్పుకే అనేం లేదు. కానీ దానికి కరెక్ట్ సమాధానం వెతకండి. ఇప్పుడు మీరు కూతురికి మంచి అల్లుడికి ఇస్తే సుఖపడుతుంది. కదా? అల్లుడిని కరెక్ట్గా వెతుకుతారా వెతకరా? వెతకాలి కదా. ఎందుకంటే కూతురు సుఖంగా ఉండాలా ఉండొద్దా? అందుకే మీకు వచ్చిన క్వశ్చన్, డౌట్ ఏదైతే ఉందో మీరు కరెక్ట్ సమాధానం వెతకాలి. మరి కొడుకు ఎవరు? కూతురు వచ్చింది, అల్లుడు వచ్చాడు, మరి కొడుకు రావాలి కదా. కొడుకు ఎవరు తెలుసా? కుతూహలం అంట. అంటే తెలుసుకోవాలన్న ఆశ ఎప్పుడూ ఉండాలి మంచి విషయాలు. సో కుతూహలాన్ని ఎప్పుడు మన దగ్గర పెట్టుకోవాలి. అంటే కొడుకుని ఎప్పుడు దగ్గర పెట్టుకుంటాం కదా. అది అర్థమైందా? అర్థం కాలేదా? నిర్భవ, భవనాశిని. నిర్భవ అంటే భవం అంటే సంసారం అంటే పుట్టుక. ఆమెకు పుట్టుక ఉందా? ఆమె ఎప్పుడూ ఉంది, నిత్య. ఆమెకి పుట్టుక లేదు. ఆమె నిర్భవ. భవనాశిని. సంసారం అంటే ఏంటి? ఇంకో అర్థం బాధలు, భయాలు, నిష్ఠూరాలు ఇవన్నీ కూడా లేకుండా చేస్తుంది. కాబట్టి భవనాశిని. భవనాశిని అంటే ఏం చేయాలి? ఆ జ్ఞానం ఇస్తుంది. ఈ సంసారం అంతా బాధలతో కూడుకున్నది అనే జ్ఞానం ఇస్తుంది. మీకు ఎక్కడ బాధలు తొలగించదు. భవనాశిని అంటే అనుకోకండి రేపటి నుంచి నా బాధలన్నీ తీరిపోతాయని. ఎందుకంటే మీరు కర్మ రాసుకొని వచ్చారు కదా. అకౌంట్ ఎవరు క్లియర్ చేయాలి? అప్పు కూడా మీరే కదా తీర్చుకోవాల్సింది. మీ అకౌంట్ మీ పేరు మీద ఉంది. భవనాశిని ఏం చేస్తుంది అంటే ఆ జ్ఞానం ఇస్తుంది. ఎలా జ్ఞానం ఇస్తుందో తెలుసా? మీరు నిద్రపోయారబ్బా, నిద్రపోయి కళ్ళలో దిగారు, కళ్ళలోకి వెళ్ళిపోయారు. ఓకే, కళ్ళలో పెద్ద యాక్సిడెంట్ జరిగింది, దెబ్బలు తగిలాయి, మీ కారు నుజ్జు అయింది. అంత భయం వేస్తే లేస్తారా లేగరా? మేలుకు వస్తుంది కదా. మేలుకు వచ్చి చూసుకున్నారు, అన్నీ బాగున్నాయా? ఇంట్లో కూడా కారు దగ్గర కూడా వెళ్ళి చూసుకున్నారు. అది కూడా ఇన్స్పెక్షన్, అది కూడా చెక్కింగ్ అయిపోయింది రాత్రికి రాత్రే. కారు కూడా బాగుంది. మరి ఏమైంది? కళ్ళలో జరిగింది అది. నిజానికి నీ శరీరానికి ఏ దెబ్బ తగలే. నీ వస్తువులు ఎక్కడవి అక్కడే ఉన్నాయి. అంటే ఏం తొలగింది? ఒక రకమైన మాయనే కదా. ఇప్పుడు నువ్వు కల్లో ఎక్కడున్నావు, ఏదో ఒక మాయా ప్రపంచం, ఏదో ఒక నువ్వే సృష్టించుకున్నావు ప్రపంచంలో. ఏదో జరిగింది, ఏదో అయ్యింది, భయపడ్డావు, లేచావు. లేచి చూస్తే ఇక్కడేం లేదు, అదంతా నువ్వు బాగానే ఉన్నావు. అలాగే నువ్వు ఏదైతే ఈ సంసారంలో ఉండి ఈ దుఃఖాలన్నీ నావే, బాధ పెట్టేది వీళ్ళే అని ఏదైతే నువ్వు అనుకుంటున్నావో అది కూడా ఒక మాయా, ఒక నీ భ్రాంతి మాత్రమే అని ఎప్పుడైతే నీ జ్ఞానం కలుగుతుందో అప్పుడు భవనాశిని, నిత్యముక్త ఈ పేర్లన్నీ వచ్చేస్తాయి. అదంటే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మీకు సర్జరీ జరగాలి, పుండు ఉంది, ఆపరేషన్ చేయాలన్నారు. ఆపరేషన్కి భయపడతారా? భయపడతారు. సరే, ఇప్పుడు నేను మత్తు ఇచ్చి చేస్తా అంటారు, అప్పుడు కూడా భయపడతారా? మత్తుకి ఎందుకు భయపడతారు? భయపడరు. ఇంజెక్షన్ ఫస్ట్, ఓకే, ఆ ఫస్ట్ సూదికి భయపడతారు. అలాగే భవనాశిని అంటే మీకు సంసారంలో దుఃఖాలు వస్తూనే ఉంటాయి, సరేనా? రేపు మీ ఆయన తిట్టొచ్చు, రేపు మీ పని మనిషి రాకపోవచ్చు, మీ జాబ్ పోవచ్చు, అనుకున్నోడు పనికి టైంకి అందియాల్సిన డబ్బు ఇవ్వకపోవచ్చు, ఏదైనా జరగవచ్చు. కానీ మీరు ఎలా ఉంటారు? అంటనట్టు వెళ్ళిపోవాలి. నిర్వికల్ప. కల్పము అంటే మళ్ళీ కల్పం అంటే సృష్టి. సంకల్పం అంటారా? అంటారు కదా, చేతిలో నీళ్ళు ఇచ్చమ్మా సంకల్పం చేసుకోండి అంటారు. సంకల్పం చేసిన తర్వాత ఎక్కడ వదులుతారు ఆ నీళ్ళని? మీరు ఎక్కడ వదులుతారు? భూమికి. ఎందుకు తెలుసా? ఇప్పుడు నేను ఒకరికి మాట ఇచ్చానబ్బా, ఆ మాటకి ఏం చేస్తాను తెలుసా? ఇంకో మనిషిని తీసుకొని వెళ్తా. మాట ఇచ్చాను రా, వీడు రేపు పొద్దున
అంటాడో అన్నాడో ఎవ్వరు లేరు కదా, ఏం మాట అంటాడేమో. ఒక పక్కన మనిషిని తీసుకెళ్తే నేను రుజువు ఉన్నా, నువ్వు మాట ఇచ్చావనడానికి రుజువు ఉంటుంది కదా. ఇప్పుడు సంకల్పం ఎక్కడుంది? మనసులో ఉంది. నీ వదలమన్నారు, ఎక్కడ వదలమన్నారు? భూమాత. ఇప్పుడు దాన్ని ఎవరు గుర్తుపెట్టుకుంది మీ సంకల్పాన్ని? భూమాత. మీరు మర్చిపోయినా ఆమె చేస్తుంది అది. ఎందుకంటే ఇప్పుడు ఆ సంకల్పం ఎవరికి వదిలేశారు మీరు? అందుకే సంకల్పం చేసుకొని వదులుతాయి. ఇప్పుడు సంకల్పం ఎవరు సృష్టి? దాన్ని ఎవరు చేసేది? ఈమెనే కదా. పంచభూతాలు, ప్రకృతి. బాగుంది కదా. సో అందుకే సంకల్పం చేసినప్పుడు ఏం చేయాలో బాగా ఆలోచించి చేయండి. ఉంటుంది, సంకల్పం అవుతుంది. అది మీ సంకల్పం ఎంత గట్టిగా ఉందా అంతే కదా. ఆయన ఒక్క సంకల్పం కోరాడు కామేశ్వరుడు, శివుడు. ఏకం అనేకం కావాలని అమ్మ ఏం చేసింది? ఇంత పెద్ద సృష్టిని సృష్టించింది. సంకల్పమే కదా అది కూడా. సో నిర్వికల్ప. మనకి వికల్పం, ఇక్కడ నిర్వికల్ప అంటే వికల్పం. వికల్పం అంటే ఏంటి? రెండు రకాలు బా. ఒకటి సంకల్పం, అసలు సంకల్పించింది జరగనే జరగల, ఒక దోషం. జరిగింది కానీ తేడాగా జరిగింది, రెండు ఇబ్బందే కదా. పిల్లలే పుట్టలే, పుట్టినా కొంచెం ఏదో వికారాలతో దోషాలతో పుట్టాడు, తేడాతో పుట్టాడు. రెండు బాధనే కదా. ఆ రెండూ లేవు అమ్మకి. ఎందుకంటే అమ్మ అంతా పర్ఫెక్ట్. నిరాబాధ. నిరాబాధ అంటే బాధలు లేవు. బాధలు ఎవరికి ఉంటాయి? బాధలు ఎవరికి ఉంటాయి? మనసున్నోడికి బాధలు ఉంటాయి. ఇక్కడ మనసు ఎంతమందికి ఉంది? ఉందా? అయితే మీ అందరికి బాధలు ఉన్నాయి. చాలు. ఇప్పుడు నిర్భేద. అమ్మవారికి లేవు ఇవన్నీ, సరేనా? నిర్భేద. బాధలు మనసుకి. భేద, నిర్భేద. భేదము అంటే డిఫరెన్స్. డిఫరెన్స్. నేను ఎలా ఉన్నా? సన్నగా ఉన్నా. లావు ఉన్నోళ్ళు ఎవరైనా ఉంటే చేయి లేపండి అబ్బా. ఉన్నారా? లావుగా ఉన్నారు. సో కొంచెం డిఫరెన్స్ వచ్చిందా? ఆడవాళ్ళందరి చేతులు లేపండి, దింపండి. మగవాళ్ళందరి చేతులు లేపండి. వచ్చిందా డిఫరెన్స్? అది స్వజాతీయ. అంటే ఒకటే జాతి కానీ కొంచెం డిఫరెంట్. మళ్ళీ వాళ్ళు మగ, మనం ఆడ అలా. విజాతీయ అంటే మనుషులు, పశువులు లేవు కదా, సరే ఏదైనా పశువులు. స్వగత. స్వగత అంటే ఇప్పుడు ఒక్కొక్క దగ్గర ఒక శరీరం ఉంది. ఇక్కడ కళ్ళు ఉన్నాయి, ఇక్కడ ముక్కు ఉంది. అన్నీ ఒకేలా ఉన్నాయా? ఏమి లేవు కదా. అన్నీ కలిపితే మీరు అయ్యారు కానీ అన్నీ వేరు ఉన్నాయి కదా. సో మనకి ఇన్ని భేదాలు ఉంటాయి. అమ్మవారికి చపాతీ పిండి. చపాతీ ఎన్ని సైజులు వస్తాయి? ఒకళ్ళకి అమెరికా అవుతుంది, ఒకళ్ళకి ఆఫ్రికా అవుతుంది, ఒకళ్ళకి ఇండియా అవుతుంది. కానీ ఏం అవ్వకముందేంటి చపాతీ పిండి? రౌండ్ 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 కదా. అమ్మ ఏంటి? అంతే. మనం చపాతీ పిండి షేపులం. భేద నాశిని. అమ్మవారి ఇలాంటివి ఏమైనా మీకు వ్యత్యాసాలు ఉంటే, భేదాలు చూపిస్తే ఇవన్నీ కూడా అమ్మ తొలగిస్తుంది. ఎలా తొలగిస్తుంది? ఆ తెలివి తీసుకొస్తుంది. అంతే కదా. అంధకారం పోవాలంటే ఏం చేయాలి? దీపం వెలిగియాలి. అంతే. ఆ తెలివి ఉంటే చాలు. ఆ తెలివికి ఆ అమ్మనే వెలిగిస్తుంది. నిర్నాశ. నిర్నాశ అంటే నాశనం. నిర్నాశ. నిర్నాశ అంటే నాశనం లేదు. ఆమెకి పుట్టుక లేదు. నాశనం అంటే డిస్ట్రాక్షన్. డిస్ట్రాక్షన్ ఎవరు అవుతారు? ఫార్మేషన్ అంటే అయినోళ్ళు. ఆమెకు పుట్టుక లేదు. పుట్టుక లేనప్పుడు నాశనం ఏంటి? కాబట్టి నిర్నాశ. మృత్యుమధని. ఇక్కడ వస్తుంది అబ్బా మృత్యుమధని. మృత్యుమధని. మృత్యు నాశని అన్నానా? మృత్యుహంత్రి అన్నానా? మధని. మధని ఏంటి? మృత్యుమధని ఏంటి? మదనం. అందరింట్లో పాలు వస్తాయా? అందరికి పాలు అబ్బాయి పాలేస్తాడా? పాలతోనే ఏం చేస్తారు? టీ పెట్టుకుంటారు. నెక్స్ట్ టీతోని పెరుగుతోని ఏం చేస్తారు? మీగడ వస్తుంది కదా. ఫస్ట్ మీగడని కొంచెం తీసి పక్కన పెట్టుకుంటారా? టీతో పాలతో టీ చేసుకుంటారు, మీగడని పక్కన పెడతారు. ఆ మీగడతో ఏం చేస్తారు? వెన్న చేస్తారు. వెన్న ఏమవుద్ది? నెయ్యి అవుతుంది. అబ్బా మీ అందరికి పేరు అర్థమైపోయింది. ఇంకా నేను చెప్పొద్దు, మీరే చెప్పండి. ఇంకా నాకు తర్వాత ఏమవుద్దు. అసలు ఇప్పుడు పాలే లేవు, ఇవన్నీ వస్తాయా? రావు. మృత్యు ఎవరికి ఉంటుంది? పుట్టినోడికి ఉంటుంది కదా.
సో అసలు ఫస్ట్ మదని, సో మృత్యు మదని ఏం చేసింది, మృత్యువుని మదనం చేశారు. మదనం చేస్తే ఏమొచ్చింది, చిలికితే ఏమొస్తుంది, అమృతం వస్తుంది. అంటే ఏమొస్తుంది, మోక్షం వస్తుంది, మోక్ష స్థితిని ఇస్తుంది. అంటే ఎలా ఇస్తుంది, జ్ఞానంతో ఇస్తుంది. అది ఎలా ఉంటుంది అంటే దేహమే నేననే భ్రాంతి. మీరు చూడండి, మీగడ తీస్తారు కదా, మీగడ తర్వాత ఏం చేస్తారు, చిలుకుతారు, మిక్సీకి పడతారు, ఏదో చేస్తారు. ఆ తర్వాత ఎలా వేరవుతుంది అది, వెన్న ఎలా వేరవుతుంది, వెన్న ఎక్కడికి వస్తుంది, పైకి వస్తుంది, నీరంతా కిందికి వెళ్ళిపోతుంది. ఇదంతా ఎక్కడి నుంచి జరిగింది, ఉన్న పాలలోంచే కదా ఇదంతా జరిగింది. పాలే లేకపోతే ఇదంతా లేదు కదా. సో ఇప్పుడు ఇంత చిలికితే ఏమైంది, మీ శరీరానికి మీ ఆత్మకి కొంచెం తేడా వచ్చిందా, వేరు అని తెలిసిందా? కానీ అంతకన్నా ముందు అన్నీ ఎందులో ఉన్నాయి, పాలలోనేనా ఉన్నాయి. కానీ ఇవి రెండు వేరని ఎప్పుడు అర్థమైంది, దానికి ఏం చేయాలి, చిలికారా, రేపొద్దున అందరూ చిలుకుతారా మరి, చిలికి ఏం చేస్తారు, అందరు వెన్న తీసుకొస్తారా ఏమి, శరీరం నేను కాదు అని జ్ఞానం రావాలి. రేపటి నుంచి ఎలా ఉన్నావు అంటే ఎవరిని అడుగుతున్నావు, నా శరీరాన్ని అనాలి అంటారా, రేపటి నుంచి శరీరాన్ని మాటలు రావు అంటారా. సరే, అందులో ఒకళ్ళకి సరే ఒక వారంలో నువ్వు చనిపోతావు అంటే అది ఎలా ఉంటుంది తెలుసామా, ఆ భయమే మిమ్మల్ని రోజు చంపేస్తుంది. మృత్యువు క్షణమే, ఒక్క క్షణకం అయిపోతుంది. కానీ ఆ భయం ఉంటుంది చూడండి, ఆ భయాన్ని తీసేస్తుంది. ఆ భయాన్ని ఫస్ట్ తీస్తుంది. ఏం మదనం చేస్తుంది, నీ భయం అనే దాన్ని మదిస్తుంది. మదనం చేసి చిలికి, అరే నువ్వు ఇది కానే కాదురా, నువ్వు ఎందుకు భయపడుతున్నావు అని చెప్తుంది. పరీక్షిత్ మహారాజు తెలుసా, పరీక్షిత్ మహారాజు ఎవరు, పరీక్షిత్ మహారాజు ఎవరు, అభిమన్యుడు తెలుసా, అర్జునుడు తెలుసా, అర్జునుడి కొడుకు అభిమన్యుడు, అభిమన్యుడి కొడుకు పరీక్షిత్ మహారాజు. పరీక్షిత్ మహారాజుకి ఒక శాపం ఉంటుంది, తక్షక పాముతోని. అంటే ఆయన వేటకి వెళ్తాడు, వేటకి వెళ్ళినప్పుడు ఏం చేస్తాడు, వేటకి వెళ్తే అక్కడ పక్కనే ఋషి ఉంటాడు, శమిక ఋషి. ఆయన సమాధిలో ఉంటాడు, ఆయన ధ్యానం చేసుకుంటూ ఉంటాడు. నేను ఇక్కడ పక్క నుంచి వెళ్తున్నాను, ఎవరు నిన్ను చూసావా నువ్వు వెళ్ళడం అంటే ఆయన సమాధానం చెప్పడు, ధ్యానంలో ఉంటాడు కదా. ఆయన ఏమంటాడు, ఆయన కోపం వచ్చి పక్కనే ఉన్న చచ్చిన పాముని తీసుకొచ్చి ఆయన మెడలో వేసి వెళ్ళిపోతాడు. అది వచ్చి ఆ శమిక మహర్షి కొడుకు చూస్తాడు, ఆయన పేరు శృంగి. ఆయన చూసి ఇలా చేసిన వాడు వారం రోజుల్లో చనిపోతాడు అని శాపం వదులుతాడు. ఆయన లేస్తాడు. ఇప్పుడు శమిక మహర్షి లేస్తే కొడుకు చెప్తాడు, నాన్నగారు ఇలా చేశాడు, నేను శాపం. ఇక్కడ రెండు తప్పులు జరిగాయి. ఒకటి, పరీక్షిత్ మహారాజ్ కోపం వచ్చింది. ఆయన స్థితి ఏంటి, నువ్వెవరిని అడిగావు, ఏం ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేసావు, కోపం. ఆయన కోపం ఏం చేశాడు, ఒక చనిపోయిన పాము, చచ్చిన పాము వేశాడు. ఇద్దరు కోపం చూడండి ఇక్కడ, ఇది తప్పు. నెక్స్ట్ ఆ ఋషిపుత్రుడు వచ్చి ఏం చేశాడు, మా నాన్ననే ఇలా చేస్తావా, చేసినోడు చస్తాడు. ఇప్పుడు దీంతో ఏమైంది, అసలు మొత్తం ఆ కురువంశంలో ఈయనొక్కడే ఉన్నాడు, పద్ధతిగా పాలించేవాడు, కృష్ణుడు బతికిచ్చినవాడు. ఆయన చేసిన కోపంతో చేసిన ఒక్క పనికి శాపగ్రస్తుడయ్యాడు, శాపాన్ని తొలగించలేము. ఆయన అన్నాడు, అరే నువ్వు శాపం పెట్టే ముందు ఎవరికి పెట్టావు, తప్పు జరుగు ఉండొచ్చు అందరితో, కానీ ఇప్పుడు నువ్వు రాజునే చనిపోమన్నావు, రాజ్యమేం కావాలి, తప్పు చేయకుండా ఉండాల్సింది. భోగభాగ్యాలతో ఉన్న రాజ్యం ఇప్పుడు ఏమవ్వాలి. సరే వెళ్ళాడు. ఇప్పుడు ఆయనకు తెలియదు కదా ఆయన వారం రోజులు చనిపోతాడని, ఎందుకంటే ఆయన వెళ్ళిపోయిన తర్వాత కొడుకు వచ్చి కదా అన్నేసిపోయాడు, ఎవడు ఇలా చేశాడో వాడు చనిపోతాడు, ఎవరో తెలియదు, అది చేసిన వాళ్ళు ఎవరో తెలియదు, శాపం ఎవరికేం సంబంధం లేదు. మళ్ళా శమిక మహర్షి వెళ్ళి, అయ్యా నువ్వు ఇలా పని చేసావు రాజుగారు, అలా మీకు నా కొడుకే ఇలా శాపం ఇచ్చాడు. ఆయన ఇక ఫుల్ టెన్షన్, వెళ్ళి వ్యాస మహర్షి కొడుకు శుక మహర్షి దగ్గరికి వెళ్ళి కూర్చొని ఫుల్ విలపిస్తాడనమాట. ఆయన అంటాడు, ముందు ఈ చనిపోతాననే భయం ఉంది చూడు, అది పక్కన పెట్టు, నీకు ఇంకా వారం రోజులు టైం ఉంది అని ఫస్ట్ ఆయనకి ఏం చేస్తాడు, ఆయనని సెటిల్ చేస్తాడు. కనీసం నీకు వారం టైం ఉంది కదా, ఇప్పుడు భయంతో ఉంటే మీరు ఏది పట్టించుకోలేరు, మీకు ఏదైనా మంచి చెప్దామన్నా మీకు ఏది కుదరదు, టెన్షన్. ఆయనతో ఏం చేస్తాడు, భాగవతం సప్తాహ చెప్పిస్తాడు కదా. మహాభాగవతం సప్తాహ అంటే ఫస్ట్ ఏం పోయింది, ఆయనకి భయం అనే మదించాడనమాట. ఆ చింత పోయింది, భయం అనేది పోయింది, మృత్యు అనే భయం పోయింది. సప్తాహ వారం రోజులు విన్న ఆయనకి కర్మఫలం వల్ల శాపగ్రస్తుడి వల్ల తప్పలేదు, మరణించాడు. కానీ
మోక్షం కూడా పొందాడు. ఆ వారం రోజులు భయపడుతూ అట్లాగే బతుకుంటే ఏమయ్యేది? ఈ మంచి కార్యం చేసేవాడా, వినేవాడా, మోక్షం పొందేవాడా? సో అన్నిటికీ కారణం ఏంటి? ఫస్ట్ నేను చచ్చిపోతానేమో అన్న భయమే. ఎందుకంటే చావుని ఎవరు తప్పించుకోలేరు. మీరు డేట్ ఆఫ్ బర్త్ రాయించుకున్నప్పుడే డేట్ ఆఫ్ డెత్తో సహా వచ్చారు. నిష్క్రియ పని 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 ఏంటి? పని రెండు రకాలు, చేయాల్సినవి, చేయకూడని. ఎందుకు చేస్తాం పని? ఏదో పొందాలని కదా. ఆ పొందినవి రక్షించుకోవాలి కదా. మళ్ళీ రెండు, ఒకటి పొందడానికి, ఇంకోటి పొందింది రక్షించుకోవడానికి. ఇల్లు కొన్నాం, ఇల్లు కొన్న తర్వాత ఇల్లుని ఇంటికి ఒక ఎవరిని పెడతాం? శునకాన్ని పెడతాం. ఇలాంటివన్నీ అమ్మకి అవసరం లేదు. నిష్పరిగ్రహ గ్రహణం అని విన్నారా? గ్రహణం అంటే ఏంటి? మొత్తంగా స్వీకరిస్తుంది అనమాట, తీసేసుకుంటుంది ఎనర్జీ. సో ఇక్కడ రెండు అర్థాలు ఉంటాయి. ఒకటి గ్రహణం అంటే స్వీకరించుట. మనం ఏం స్వీకరిస్తామమ్మా? ఒకటి మనకేం కావాలి? ఉండడానికి, బతకడానికి డబ్బు కావాలి. ఇంకొకటి ఏం కావాలి? బంధువులు కావాలి కదా. ఏదో రకంగా ఎవరు లేకపోతే ఎట్లా ఉండలేం. ధనం ఏం చేస్తాం? ఎట్లా సంపాదిస్తాం? ఉద్యోగం అయినా చేస్తాం, బిచ్చమైనా అడుగుతాం, విరాళమైనా అడుగుతాం కదా. ఇప్పుడు ఆ తర్వాత డబ్బు సంపాదించాం, ఆ తర్వాత ఏం కావాలి? పరిజనాలు, ఓ పెళ్ళం కావాలి, పిల్లలు కావాలి, బంధువులు కావాలి, గ్రూపు కావాలి కదా. లేకపోతే ఎట్లా? మనకి బోర్ కొడుతుంది కదా. ఇది ఒక రకమైన స్వీకరణ. ఇప్పుడు ఇది మన శరీరానికి. ఇప్పుడు మనసికి మొండి ఘటమండి వాడు. అసలు విననంటే వినడు. వాడేమనుకుంటే అదే. కుందేలికి 3 కాళ్ళు అంటే 3 కాళ్ళు. ఇక్కడ కూడా గ్రహిస్తున్నాడు. ఎలా అంటే నేను నమ్మింది అదే అంటి పెట్టుకొని ఉంటాను. అది కూడా ఒక రకంగా గ్రహించాడు. అమ్మవారికి ఇవన్నీ కూడా ఉండవు అని. శ్రీమాత్రే నమః.